ప్రభుత్వం ప్రస్తుతం 8 గంటల పని విధానము కొనసాగుతున్నది. అయితే ఈ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలు అంటే రోజుకి 4 గంటలు అదనంగా పెంచబోతున్నాడు. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కార్మికులు తమ నెత్తురుని చిందించి పోరాటాలు నిర్వహించి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కార్మికులకి మరింత భారం మోపబోతున్నారు. అలాగే జీతాలు కూడా పెంచకుండా ఈరోజు కట్టు బానిసలుగా మార్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్నది. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర లేక ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అనేది ప్రకటించకుండా ఈరోజు సొసైటీల్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రక్రియకి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. అలాగే విద్యారంగానికి సంబంధించినటువంటి జీడిపిలో 4% కేటాయించకుండా 10% నిధులు కేటాయించకుండా ఈరోజు విద్యారంగాన్ని నాశనం చేస్తున్నటువంటి నూతన విద్యారంగ పాలసీలు ఎన్ఈసి అనేటటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది తేవడం వల్ల ప్రమాదకరంలో విద్య ఉన్నది. అలాగే ప్రస్తుతం ఎల్ఐసి, రైల్వే, అలాగే ఈరోజు పోస్టల్ అయితేనేమి, విశాఖ ఉక్కు లాంటివైతేనేమి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అదానీ, అంబానీ లాంటి ప్రైవేటు కంపెనీలకి అప్పజెప్పడానికి నరేంద్ర మోడీ గారు పూనుకున్నారు. ఏదైతే ఈ సందర్భంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి కంపెనీలకి ఈరోజు కేవలం సేవ చేయడానికి పనికొస్తున్న తప్ప పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన పన్నులు వేసి ఆ పన్నుల్లో వచ్చేటటువంటి డబ్బుని ఈ కార్పొరేట్ అధినేతలకి ఈరోజు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో కనబడుతున్నది. కాబట్టి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, అలాగే ప్రతి ఒక్క ఆటో నడిపేటటువంటి వాళ్ళ నుంచి ఈరోజు బస్సులు నడిపేటటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీయూసీగా ఈరోజు పిలుపునిస్తున్నాం. జయప్రదం చేయండి. 12వ తారీఖు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఇప్పుడు ఇట్లా అందరూ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12వ తేదీకి జరిగే దేశవ్యాప్త సమ్మెను